సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో ఖమ్మం హోరెత్తింది. మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడిన రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలను అవమానించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి చేసేటువంటి వ్యాఖ్యలకు వారు ఏం చెప్తారన్నటువంటి విషయం అడుగుదాం. నాగరాజు గారు, ముఖ్యమంత్రి సభా సాక్షిగా మహిళల పట్ల వ్యవహరించిన తీరుకు మీరేం చెప్తారు? మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బగ్గుమంటా ఉన్నారు. నిండు శాసనసభలో 25 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకురాలుగా, మా శాసనసభ్యురాలు, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆమె ఏ రోజు కూడా ఆమె సభా మర్యాదల్ని మరిచి అసభ్యకరంగా మాట్లాడినటువంటి సంఘటనలు మరి అట్లాంటి ఆమెను ఎమ్మెల్యే గారిని, మహిళా ఎమ్మెల్యే గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హౌస్ లీడర్గా ఉన్నటువంటి ఆయనే మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన చేసేటువంటి అభివృద్ధి ఏమీ లేక గత పాలనపై ఎప్పుడు ఏదో ఒక సాకుతోటి అసెంబ్లీలో నడుస్తున్నటువంటి ఈ బడ్జెట్ విషయంలో కావచ్చు, ఏదన్నా వాళ్ళు చెప్పాల్సింది క్లియర్గా ప్రజలకి చెప్పలేకుండా పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు స్పష్టంగా గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది, ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల మీ పరిస్థితి ఏంది, మహిళలపై మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎలక్షన్లలో మీరు రాసి ఏదైతే 420 హామీలు ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి అని అడిగే పరిస్థితిలో సభని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మరి ఈ విధంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే మా సోదరిమణి ఎవరైతే మహిళా శాసనసభ్యురాలు ఉందో ఆమెకు ఎమ్మటే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కలను నమ్ముకుంటే నిండా ముంచుతారు, మహిళలను నమ్ముకోవద్దు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారమ్మా? మహిళలపై రేవంత్ రెడ్డి గారు ఎక్కువ మాట్లాడుతున్నారు. మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డిపై వైఖరిని ఖండించాలని ఎమ్మెల్యే గారికి మనం మహిళలందరం కలిసి విన్నవించుకుంటున్నాము. అలాగే మహిళలు రేవంత్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. వారికి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మరి నిండు అసెంబ్లీలో ఒక మహిళని కించపరచడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదండి. మరి ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మహిళలను గౌరవించడం ఎంతో, మనం బయటకు వెళ్తుంటే కూడా ఆడపిల్ల ఎదురొస్తే శుభం అని అనుకునేటువంటి పరిస్థితులు మనవి. అలాంటి సమయంలో మరి మహిళల్ని అంత కించపరిచినట్టు మాట్లాడడం మంత్రి గారికి ఇది సభ్యత కాదు. ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, తను ఉమ్మడి రాష్ట్రాలకు మంత్రిగా చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉన్నప్పటికీ కానీ మరి నిండు సభలో మాత్రం అలా మహిళల్ని కించపరచకూడదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. మహిళల్ని గౌరవించాలి. మహిళలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇప్పటివరకు ఏమీ అమలు చేయలేకపోయారు. దాన్ని మభ్యపెట్టడానికి మరి మన అసెంబ్లీలో వేరే వ్యాఖ్యలను తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా మహిళలందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాలక్ష్మి అంటూ పథకాలు పెట్టారు, కానీ అవి ఏవి అమలు చేయట్లేదు. కానీ వాళ్ళ మహాలక్ష్మి లాంటి మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం పువ్వాడ అజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు నగర పార్టీ పగడాల నాగరాజు గారి యొక్క అధ్యక్షతన భారీ ఎత్తున ఖమ్మం నగరంలో మేమందరం కూడా నిన్న సీఎం గారు ఏదైతే అసెంబ్లీలో మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకి మేమందరం నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మేము ఖండించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు, మహిళలు నమ్ముకుంటే మీరు బస్టాండ్ పాలవుతారు, మీరు అట్లా అవుతారు, ఇట్లా అవుతారు అని చెప్పేసి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదే మహిళల్ని మీరు మీకు హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి ఇలా అదే మహిళల ఆశీస్సులతో ఇలా మీరు సీఎం అయ్యారనేది గుర్తు తెచ్చుకోండి. ఇలా మహిళల ఆశీస్సులు మీరు సీతక్కతోని రాఖీ కట్టించుకొని వారి ఆశీస్సులతో ఇలా మహిళా ఆశీస్సులతో సీఎం అయ్యారు. మహిళలకి మీరు ఇస్తానన్నారు 6 గ్యారెంటీలు, ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. ఇవాళ అవి పక్కన పెట్టి, మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలను పక్కన పెట్టి, ఏ ఒక్క ఆడబిడ్డకైనా మీరు 2500 రూపాయలు 9 నెలలు అవుతుంది మీరు వచ్చి ఒక్కళ్ళకైనా ఇచ్చారా? మీరు కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తానన్నారు, ఇచ్చారా? ఒక్కళ్ళకైనా ఆడపిల్లకి స్కూటీ ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? ఈ మహిళలకి ఇస్తానన్న
హామీలు ముందు నెరవేర్చండి. మహిళల్ని కించపరిస్తే మటుకి తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు కూడా ఊరుకోరు. ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారి మీద సునీత లక్ష్మారెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీ అంత చూస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాము. కొన్ని రోజులు మాత్రమే నువ్వు సీఎం అవుతావు, మళ్ళా కూడా కేసీఆర్ గారినే ఆడబిడ్డలు మళ్ళీ ఆశీర్వదించి సీఎంగా తొందరలోనే చేసుకుంటారు మీరు ఇట్లా మాట్లాడితే. నిన్న సభలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు విన్నారు. ఏం డిమాండ్ చేస్తారమ్మా ఒక సాటి మహిళగా? ఒక గౌరవ సభలో ఒక తోటి సహచరి శాసనసభ్యురాలు సీనియర్ సభ్యురాలైన సబితా ఇంద్రారెడ్డి గారిని అగౌరవంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ ఎన్నో పథకాలు ఇచ్చిందని, ఎన్నో అధికారాలు పోస్టులు ఇచ్చిందని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సబితా ఇంద్రారెడ్డి గారి రాజకీయ అరంగటం ఎలా మొదలైంది, వారి ప్రస్థానం ఎలా మొదలైంది అనేది ఆలోచించుకోవాలి. వారి భర్త అయిన ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం మన పార్టీ పెట్టి మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో చేశారు. కాంగ్రెస్ ఆ రోజు కూడా మీరు విలీనం చేస్తే మేము తెలంగాణ ఇస్తామని మభ్యపెట్టారు. అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది. తర్వాత ఆయన మరణాంతరం సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల కొరకు, ఆయన నమ్ముకున్న కార్యకర్తల కొరకు రాజకీయంగా అరంగటం చేశారు. అలాంటి సీనియర్ నాయకురాల్ని అలా ఒక గౌరవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బడ్జెట్ సమావేశాల్లో కూడా మహిళలకు సంబంధించిన ఏ ఒక్క పథకం గురించి కూడా ప్రకటించలేదు. మా కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి తులం బంగారం ఇస్తా అన్నారు, దాని గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అదే కాకుండా చదువుకున్న పిల్లలు ఎవరైతే అబోవ్ 18 years ఉన్నారో వాళ్ళకు కూడా స్కూటీలు ఇస్తా అన్నారు, అది కూడా ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అదే కాకుండా ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నారు, అది చేయలేదు. ఇవన్నీ చేయకపోగా మరియు మళ్ళీ తోటి సహచరులైన సీనియర్ నాయకుల్ని అలా అగౌరవంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే రేవంత్ రెడ్డి గారు వారి మాటలు వెనక్కి తీసుకొని మహిళా నాయకురాలైన సబితా ఇంద్రారెడ్డి గారికి, సునీత అక్క గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇది మొత్తంగా అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, తక్షణం క్షమాపణ చెప్పాలని మహిళా లోకం డిమాండ్ చేస్తుంది. మహిళలకు ఇస్తామన్నటువంటి గ్యారంటీలు అమలు చేయకపోగా సాటి మహిళా సభ్యులపైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణ క్షమాపణ చెప్పాలని యావత్ మహిళా లోకం డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.